హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు టేస్టీ బాదం పౌడర్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలు 1/2 కప్, బాదం పప్పులు 1/2 కప్, మిల్క్ పౌడర్ 1/2 కప్, బాదం పౌడర్ 1 కప్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, షుగర్ 2 టేబుల్ స్పూన్స్. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఈ బాదం పప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల పప్పు మాడకుండా చక్కగా రోస్ట్ అవుతాయి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారాయండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. అందులోనే పాలు వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. కలుపుతూ ఉండండి పాలు. ఇందులో షుగర్ వేసేసుకోండి. షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. షుగర్ కరిగిపోయిందండి. నార్మల్గా అయితే ఇందులో షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాల పొడిలో బాదం పౌడర్లోనే షుగర్ ఉంటుంది. నాకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను షుగరు. ఇప్పుడు ఇందులో బాదం పౌడర్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. దీన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత మిల్క్ పౌడర్ కూడా వేసేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత బాదం పౌడర్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉండండి. నేను నార్మల్ బాదం పౌడర్ వేసానండి. అందులోనే కలర్ ఇలాచీ ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఇంకా అడిషనల్గా ఏం యాడ్ చేసుకోలేదు. మీరు ఎంటీఆర్ బాదం పౌడర్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర నార్మల్ది ఉంది కాబట్టి నార్మల్ది వేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా 2 స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్వీట్ అంతా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. చూడండి, స్వీట్ బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఏదన్నా ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ని ఇందులో వేసేసుకుందాం. అలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇది బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోయిందండి. దీన్ని మనం కేక్స్లా కట్ చేసుకుందాము. అంతేనండి, బాదం పప్పులతో బాదం పౌడర్తో బర్ఫీ స్వీట్ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగా స్వీట్ ట్రై చేసి పెట్టండి. ఇంట్లో పిల్లలు చాలా లైక్ చేస్తారు, హెల్దీగా ఉంటారు కూడా. ఇలా బాదం పప్పులు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా లైక్ చేస్తారు. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.